మర్చిపోయి ఈ టాపిక్ బాగా హైలైట్ అవుతుంది. జీవ సమాధి ఏంటంటే నిత్యానంద జీవ సమాధి అయిపోయి చనిపోయాడని చెప్తున్నారు. మరి ఏప్రిల్ ఫుల్ చచ్చిపోయాడు తెలియదు కానీ ఇక్కడ హైలైట్ టాపిక్ ఏంటంటే నిత్యానంద చచ్చిపోతే ఈయన గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రంజిత అని. ఈయనకు ఆస్తి ఎంత ఉందో తెలుసా? నిత్యానందకి 4,000 కోట్ల ఆస్తి ఉందంటే నిత్యానందకి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 4,000 కోట్ల ఆస్తి ఒక స్వామీజీకి ఉంది. ఇప్పుడు ఈయన ఆస్తి మొత్తం ఆవకెళ్ళిపోద్ది. మరి నిజంగా ఆయన జీవ సమాధి చేసుకున్నా డౌటే నాకైతే. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద 2 రోజుల క్రితం సజీవ సమాధి అంటూ ఆయన మేనలుడు సుందరేశ్వరం ప్రకటించారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణం త్యాగం చేసి సమాధి చెందారని సామాజిక మాధ్యమాల ద్వారా వివరించారు. ఓర్నాయనో ఎంత కష్టం వచ్చిందయ్యా మా హిందూ ధర్మానికి రక్షిస్తాం కోసం ఈయన ఆత్మత్యాగం చేశాడంట. నాకు తెలిసి ఏదో చంపేసి ఉంటారు వీళ్ళు, దాన్ని కవర్ చేస్తాం కోసం ఈ కవరింగ్ అయి ఉండొచ్చు. ప్రకటించడానికి ఖండించకపోవడంతో ఆయన భక్తగణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భక్త గణం అంట ఓరినాయనో. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వర మూర్తి భావ సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో ఆయన దర్శనమిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వెళ్ళటం కలకలం రేపుతుంది. కేసులను తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ నెటిజన్లు దుయ్యపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం నిత్యానంద ఒక ప్రముఖ నడితో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. వందలాది మంది మహిళా శిష్యులను తప్పుదారి పట్టించడం, మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా ఈయన పైన ఉన్నాయంట. అదిగో ఆస్తులన్నీ రంజిత. స్వామీజీ అవతారం ఉన్నప్పటికీ నిత్యానంద మంచి ఆటగాడు అనమాట. మంచి ఆటగాడు, చాలా మంది ఆడేవాడు మనోడు అప్పట్లో. స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. రూపాయలు 100 కోట్లతో కైలాసదేవి కొనుగోలు చేసినట్లు సన్నిహిత భక్తులు చెప్తున్నారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు 4,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరణించినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. సుదీర్ఘకాలంగా నిత్యానంద సుశీరాలుగా భాగస్వామిగా ఉన్నటువంటి నటి రజితకి అవన్నీ చెందుతాయా సుశీలని చెప్తుంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా నేను చెప్పా కదా స్టార్టింగ్ లో, ఒకవేళ ఇప్పుడు నిజంగా ఆయన చనిపోతే, ఈ పెద్ద మనిషి చనిపోతే గనక ఆనందపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రంజిత అనే. 41,000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటండి ఈయనకి. మామూలు విషయం 41,000 కోట్ల ఆస్తులు అంటే.